హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ 37. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాల్ క్లాక్ సౌండ్ చేస్తూ డ్యూటీ టైం అయిందని రాజశేఖర్ గారికి గుర్తు చేస్తోంది. వాల్ క్లాక్ వైపు చూస్తూ, రాకేష్, మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ కేస్ మీరు సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారని నేను నమ్ముతున్నాను. డాక్టర్గా నా హెల్ప్ ఏం కావాలన్నా చేస్తాను. ప్రస్తుతానికి నాకు డ్యూటీ టైం అయ్యింది అన్నారు డాక్టర్ రాజశేఖర్ గారు. మీరు కూడా రక్షా కేస్ డీల్ చేస్తానని ఒప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం తర్వాత ఈ కేస్ గురించి డిస్కషన్ చేద్దాము. టైం అండ్ ప్లేస్ నేను చెప్తాను, ఇంకా మీ డ్యూటీ మీరు చేసుకోండి అని రాజశేఖర్ గారికి చెప్పి, ఆర్య, నువ్వు నాతో పాటు పద అని ఆర్యతో సహా బయటికి నడిచాడు రాఖీ. బయటికి వస్తున్న రాఖీని అలాగే చూస్తోంది రక్ష. ఏంటి రక్ష, ఇక్కడ ఏం చేస్తున్నావు? రక్షని గమనించి అడిగాడు రాఖీ. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయావేమిటి? ఇతను ఎవరు? అంది రక్ష ఆర్య వైపు చూస్తూ. అతనెవరో నేను తర్వాత చెప్తాను, కానీ నా కోసం నువ్వు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ముందు అది చెప్పు అన్నాడు రాఖీ. ఏమీ లేదు, నార్మల్గానే వెయిట్ చేస్తున్నాను. డాక్టర్ గారి రూమ్లో ఇంతసేపు నువ్వేం చేశావు? ఏం చేస్తాను, నీ ట్రీట్మెంట్ గురించి డిస్కషన్ చేశాము. అప్పు గురించి అడిగి తెలుసుకున్నాను. అంతకుమించి డాక్టర్ గారి రూమ్లో నేనేం చేస్తాను అన్నాడు రాఖీ. రాఖీ, నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలా రక్ష? మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు రాఖీ. అవసరం లేదులే, నాతో తర్వాత కూడా మాట్లాడక్కర్లేదు. నువ్వు చాలా చాలా బిజీ కదా, నీ పని నువ్వు చూసుకో. కోపంగా వెళ్ళిపోతోంది రక్ష. ఆర్య, కాసేపు నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను అని ఆర్యాకి చెప్పి రక్ష వెళ్ళిన వైపు అడుగులు వేస్తున్నాడు రాఖీ. రక్ష, ఏంటి, ఎందుకంత కోపం? ఇప్పుడేమయ్యింది? నాతో ఏం మాట్లాడాలి? నీకు టైం లేదు కదా రాఖీ, నేనేమీ విసిగించను, వెళ్ళు. నువ్వు చాలా చాలా బిజీ, నాతో ఎందుకు మాట్లాడతావు అంది రక్ష స్పీడ్గా నడుస్తూ. వెళ్తున్న రక్ష చెయ్యి పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు రాఖీ. రాఖీ చేతిని తీసేస్తూ, ఓయ్, ఏంటి టచ్ చేస్తున్నావు? చంపేస్తాను అంది రక్ష. అరే, ఏం మాట్లాడాలో చెప్పు, ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాను కదా, వినవేమిటి అన్నాడు రాఖీ. సుశీల ఆంటీ ఫోన్ చేసింది. అవినాష్ కనిపించక కంగారు పడుతున్నారు. అవినాష్ పనిచేసే ఆఫీస్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కాల్ చేసి అడిగాము. అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియట్లేదు. ఆంటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నారు. నేను వద్దని చెప్పినా ఆవిడ వినట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాడేదో మేము ఒక్క మాట అన్నంత మాత్రాన అలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. వాడంతట వాడే వస్తాడు, ఊరుకోండి ఆంటీ, ధైర్యంగా ఉండండి అంటే సుశీల ఆంటీ వినట్లేదు. చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంలో నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమోనని అడుగుదామనుకుంటే అసలు నా మాటే వినిపించుకోవట్లేదు నువ్వు. సర్లే, నేను ఆంటీ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాము, నువ్వు వెళ్ళు అంది రక్ష. ఓహ్, ఇంతే కదా, మీరిద్దరూ ఈ విషయం గురించి ఆలోచించడం మానేయండి. ఇందాక నాతో పాటు ఒక అతనిని నువ్వు చూసావు కదా, అతనితో అవినాష్ గురించే నేను డిస్కషన్ చేస్తున్నాను. ఖచ్చితంగా అవినాష్ని వెతికి పట్టుకుంటారు. అతని పేరు ఆర్య, పెద్ద పోలీస్ ఆఫీసర్. కావాలంటే సుశీల ఆంటీని తీసుకుని పోలీస్ స్టేషన్లో ఆర్య గురించి ఎంక్వైరీ చేసుకోండి అన్నాడు రాఖీ లేని కోపాన్ని నటిస్తూ. నిజంగా నువ్వు అవినాష్ గురించి ఆలోచిస్తున్నావా? చాలా థ్యాంక్స్ రాఖీ, అవినాష్ విషయంలో హెల్ప్ చేస్తున్నందుకు. నాకు తెలియదు కదా రాఖీ. సారీ, తొందరపడి నీ మీద అరిచుండకూడదు, రిక్వెస్ట్గా అడుగుతోంది రక్ష. నీ సారీ నాకేమీ అక్కర్లేదు. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా, చెప్తుంటే మాట వినకుండా విసుక్కుంటున్నావు. నీ చుట్టూ తిరుగుతున్నాను కదా అని నేను లోకు అయిపోయా నీకు అన్నాడు రాఖీ సీరియస్నెస్ నటిస్తూ లోపల నవ్వుకుంటూ. అరే రాఖీ, సారీ చెప్పాను కదా, నాకన్నా నీకే ఎక్కువ కోపంగా ఉంది.
ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా నన్ను. కావాలంటే నీతో కలిసి బయటికి వస్తాను. సరదాగా బయటికి వెళ్దామా అడిగింది రక్ష. రక్ష అక్కడ నా కోసం ఆర్య వెయిట్ చేస్తున్నాడు. ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్. అలాంటి వాళ్ళ టైం దొరకడమే కష్టం. టైం వేస్ట్ చేయకూడదు కదా. మనమిద్దరం ఖచ్చితంగా బయటికి వెళ్దాం. నైట్ 11:30కి ఓకే కదా అడిగాడు రాకీ. హా, ఏంటి బాబు, నీకు అర్ధరాత్రి కానీ కుదరదా నాతో బయటికి రావడానికి? ఆ టైంలో అస్సలు నేను బయటికి రాను. వద్దులే, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. అయినా బయటికి వెళ్ళి ఏం చేస్తాం, అది కూడా ఆ టైంలో. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. వెళ్ళి పని చూసుకో అంది రక్ష. ఏంటి, మళ్ళీ నీకు కోపం వచ్చిందా అడిగాడు రాకీ. లేదు, నేను నవ్వుతూనే మాట్లాడుతున్నాను కదా, నాకేమీ కోపం రాలేదు అంది రక్ష. అయితే నాతో పాటు బయటికి వస్తాను అన్నావు, అదంతా అబద్ధమా? జోక్ చేశావా? సీరియస్గా అంటున్నాడు రాకీ. కాదు, నేను నిజంగానే అన్నాను. కానీ అర్ధరాత్రి వెళ్దామంటున్నావు, ఎలా రాను అంది రక్ష. నాతో పాటు నైట్ రావడానికి నీకంత భయమా? నా మీద నీకు నమ్మకం లేదా? ఏంటి రాకీ నువ్వు? నమ్మకం లేకుండానే మొన్న ఒకరోజు అర్ధరాత్రి నీతో బయటికి రాలేదా? కావ్య చెప్పిన టెస్టులు చేయించుకోవడానికి మర్చిపోయావా అంది రక్ష కోపంగా. అవును, వచ్చావు కదా, ఇప్పుడు కూడా అలాగే వెళ్దాం. నేను పైకి వచ్చి నిన్ను కిందికి దింపుతాను. సుశీల ఆంటీకి తెలియదు కదా. ఇద్దరం సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వచ్చేద్దాం, ఓకేనా అన్నాడు రాకీ. రాకీ వైపు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ, అసలేంటి నువ్వు? ఏదో నార్మల్గా ఒక్క మాట అన్నాను, నీతో బయటికి వస్తాను అని. ఇలా పట్టేసుకుంటున్నావేంటి? వదలవా నువ్వు నన్ను అంది రక్ష. అస్సలు వదలను. నీతో బయటికి వెళ్ళే ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి? నువ్వు బయటికి వస్తాను అనడమే చాలా తక్కువ. ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి అన్నాడు రాకీ. నీతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సరే, నైట్ రెడీగా ఉంటాను. ప్రస్తుతానికి నన్ను వదలరా బాబు అంది రక్ష. ఓకే, షార్ప్ 11కి మీ టెర్రస్ మీదకి వచ్చేస్తాను, రెడీగా ఉండు అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళాడు రాకీ. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. అసలు నీకు బుద్ధి లేదు రక్ష. వీడితో పాటు బయటికి వస్తాను అని ముందుగానే నువ్వెందుకు కమిట్ అవ్వాలి? వాడికి కోపం వస్తే నీకేమిటి? నువ్వెందుకు తనని కూల్ చేయాలని ట్రై చేస్తున్నావు? తనలో తానే ఆలోచిస్తూ తనని తాను తిట్టుకుంటోంది రక్ష. సారీ ఆర్య, నేను వెయిట్ చేయించాను. చిన్న పర్సనల్ ప్రాబ్లం క్లియర్ చేసుకుని వచ్చాను చిరునవ్వుతో అన్నాడు రాకీ. ఇట్స్ ఓకే సార్, ఐ అండర్స్టాండ్. ఆర్య కూడా చిన్న నవ్వు నవ్వుతూ వెళ్దామా సార్ అన్నాడు. ఆర్య రాకీ ఇద్దరు బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుంటున్నారు. ఆర్య, నీతో నాకు పని ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు నాతో పాటు వచ్చి నేను చెప్పిన హాస్పిటల్లో ఎంక్వైరీ చెయ్యి. సీసీటీవీ ఫుటేజ్ A to Z మనకి కావాలి అన్నాడు రాకీ. సార్, సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసే ఉంటారు కదా, మనకి ఎటువంటి ప్రూఫ్స్ దొరకకూడదని. వాళ్ళు చిన్న క్లూ కూడా దొరకకుండా జాగ్రత్త పడతారు కదా అన్నాడు ఆర్య. అవును ఆర్య, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ మనకి రక్ష జాయిన్ అయిన డేట్, సీసీటీవీ ఫుటేజ్ కనుక మిస్ అయినట్టు క్లారిటీ వస్తే ఖచ్చితంగా ఆ రోజు రక్ష ట్రీట్మెంట్ విషయంలో ఆ హాస్పిటల్లో ఏదో జరిగిందని క్లారిటీ వస్తుంది కదా. అలా మిస్ అయిన ప్రతిరోజు మనం నోట్ చేసుకోవాలి. ఆ రోజుల్లో ఆ హాస్పిటల్లో ఖచ్చితంగా ఏదో జరిగిందని మనకు అర్థమవుతుంది. ఏదో ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుంది. ఆ హాస్పిటల్లో నార్మల్ డేస్లో పేషెంట్స్ని అబ్జర్వ్ చేసే డాక్టర్స్ అందరినీ మనం నోటీస్ చేయొచ్చు. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయొచ్చు. రక్ష హాస్పిటల్లో జాయిన్ కాకముందే అవినాష్ ఎప్పుడైనా ఆ హాస్పిటల్కి వచ్చాడో లేదో తెలుసుకోవాలి. ఆ హాస్పిటల్కి అవినాష్కి ఏదో సంబంధం ఉంది. మన ప్రయత్నం మనం చేయాలి కదా. చిన్న క్లూ దొరికినా కూడా ఇలాంటి విషయాలలో నిర్లక్ష్యం చేయకూడదు అన్నాడు రాకీ. నేను కూడా డ్రగ్స్ మాఫియా గురించి చాలా డీప్గా ఎంక్వైరీ చేశాను సార్. కానీ నాకు ఎటువంటి క్లూ దొరకలేదు. పైగా బెదిరిస్తూ అనేకసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయినా ఎప్పుడూ భయపడలేదు. దానికి ప్రతిఫలం నా చెల్లెల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఒక పోలీస్ ఆఫీసర్ని అయ్యి ఉండి వాళ్ళందరినీ ఏమీ చెయ్యలేకపోయాను. నా చెల్లికి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయాను. నేను ప్రొఫెషనల్గా ఫెయిల్ అయిపోయాను సార్.
బాధగా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు ఆర్య. ఆర్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీ బాధని పట్టుదలగా మార్చుకో. ఫెయిల్యూర్ ప్రతి మనిషికి వస్తుంది. ఫెయిల్యూర్ వస్తేనే సక్సెస్ సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఖచ్చితంగా మనం వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేసి తీరాలి. ఇదంతా ఎవరు చేస్తున్నారో ఏమిటో కూడా వాళ్ళకు అర్థం కాకూడదు. వాళ్ళు ఎలా నేరాలు చేస్తూ ప్రూఫ్స్ మాయం చేస్తున్నారో మనం కూడా అలాగే వాళ్ళు చేసే పనులకు అడ్డుకట్ట వేస్తూ ఎవరు చేస్తున్నారో అర్థం కాకుండా టార్చర్ చేయాలి. ఒక్కొక్క నా కొడుకుకి నరకం చూపించాలి. ఆడపిల్ల విషయంలో తప్పు చేయాలంటే తడిసిపోవాలి. కోపంగా అంటున్నాడు రాకీ. ఎలా సార్, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. వాళ్ళు మనల్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ అని అందరికీ తెలుసు. నా విషయంలో ప్రాబ్లం లేదు. నన్ను బెదిరించినా నాకు ఇంకా ఫ్యామిలీ లేదు. నేనొక్కడినే. నా ప్రొటెక్షన్ నేను చూసుకోగలను. కానీ మీ విషయం వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది కదా. నాతో పాటు వచ్చిన మిమ్మల్ని స్పెషల్గా చూస్తారు. మీరు ఎవరో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. అవును ఆర్య, ట్రై చేస్తారు. ట్రై చేయాలి కూడా. నేనెవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ నా మీద నిఘా పెడతారు. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వస్తున్నాను మొత్తం అబ్జర్వ్ చేస్తారు. కానీ వాళ్ళకి నా గురించి తెలియడం ఇంపాసిబుల్. నా గురించి తెలుసుకోవడానికి వచ్చి నేను వేసిన ట్రాప్లో చిక్కుకుని తీరుతారు. ఇప్పుడు రాజశేఖర్ గారికి కూడా నా ఐడెంటిటీ తెలిసేది కాదు. కానీ ఆయన లండన్ వచ్చినప్పుడు నేను డీల్ చేసిన కేస్ గురించి తెలుసుకున్నారు. నా గురించి 1 ఇయర్ నుంచి ఎంక్వైరీ చేశారు. చాలా తెలివిగా నాతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అయినా మీరు వెతుకుతున్న రాకేష్ నేను కాదు అని ఆయన దగ్గర నుంచి నేను తప్పించుకోవచ్చు. అసలైతే నా ఐడెంటిటీ రాజశేఖర్ గారి ముందు కూడా నేను బయట పెట్టకూడదు. కానీ నేను ఓపెన్ అయ్యాను అంటే రాజశేఖర్ గారు వాళ్ళ మనవరాలు గురించి, భవ్యాకి జరిగిన అన్యాయం గురించి రాజశేఖర్ గారు చెప్పారు. కానీ నేను ఆ కిరాతకులు చేసిన దారుణాన్ని నా కళ్ళతో నేను చూశాను. అందుకనే ఆయన ముందు నా ఐడెంటిటీ బయట పెట్టాను. అండగా నిలబడతానని ధైర్యం చెప్పాను. లేకపోతే నన్ను గుర్తించడం ఇంపాసిబుల్. మహా అయితే నా గురించి బాగా సెర్చ్ చేస్తే నేను ఒక బిజినెస్ మ్యాన్ అని మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది అన్నాడు రాకీ. సార్, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు కదా. మీ గురించి ఎవరికైనా చెప్పచ్చు కదా అన్నాడు ఆర్య. ఆర్య, నీ గురించి నాకు ముందుగానే తెలుసు. సిన్సియారిటీకి పెట్టింది పేరు నువ్వు. అందుకే కన్నీళ్ళు కష్టాలు తప్ప నీకు రిజల్ట్గా ఇంకేమీ మిగలలేదు. పోలీస్ ఆఫీసర్ అవ్వడం నీ డ్రీమ్. ఎన్నో ఆశలతో సమాజానికి ఏదో చెయ్యాలన్న గట్టి పట్టుదలతో ఉండేవాడివి. నీ ఆశ తీరకపోవడమే కాకుండా నిరాశ మిగిలింది. సమాజం మీద ఒక రకంగా నమ్మకాన్ని కోల్పోయావు. కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు వదులుకోలేదు. అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉన్నావు. ఆఖరికి నువ్వు నీ కళ్ళ ముందే మీ చెల్లెల్ని కోల్పోయినా సరే నీలో ఏ మార్పు లేదు. నువ్వు నాకు ఎలా అన్యాయం చేయగలవు? నీ వల్ల కాదు ఆర్య అన్నాడు రాకీ నమ్మకంగా ఆర్య వైపు చూస్తూ. మీ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా కాపాడుకుంటాను సార్. వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు ఆర్య. ఆర్య, ఫస్ట్ నువ్వు సార్ సార్ అని పిలవడం మానేసాయి. కాల్ మీ రాకీ. నవ్వుతూ హాస్పిటల్ లోపలికి అడుగులు వేశాడు రాకీ. రాకీ వెనకాలే ఆర్య కూడా ఏదో సాధించబోతున్నాం అన్న నమ్మకంతో రాకీని ఫాలో అవుతున్నాడు. ఆర్య, జాగ్రత్తగా డీల్ చేయి. ఎలాగైనా సరే మనం ఈ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించాలి. వాళ్ళు నీ గురించి పై ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిన్ను చాలా ప్రెషర్ చేసినా కూడా నువ్వు కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్గా నీ వెనక నేను ఉంటాను. ఎవ్వరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళాక సిచ్యువేషన్ బట్టి మనం మన నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. గాట్ ఇట్ అన్నాడు రాకీ. డెఫినెట్లీ ఐ విల్ బి ట్రై సార్, ట్రస్ట్ మీ అన్నాడు ఆర్య. ఇద్దరూ కలిసి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. హాస్పిటల్ డిఎన్ పద్మనాభం గారి అపాయింట్మెంట్ తీసుకుని ఆయనని కలవడానికి వెయిట్ చేస్తున్నారు. సార్, మనం ఇలా వెయిట్ చేయడం అవసరమా? మీకు ఇలా వెయిట్ చేయాల్సిన అవసరం అసలు లేదు. మీరు మీ ఐడెంటిటీ అప్పుడే బయటికి తెలియకూడదు అనుకుంటున్నారు.
కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే అధికారం, రైట్స్ నాకుంటాయి కదా సార్ అన్నాడు ఆర్య. నిజమే ఆర్య, కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ రిక్వెస్ట్గా మాట్లాడి ట్రై చేద్దాము. ఆ డిఎన్ పద్మనాభం గారు ఇంతకు ముందు కూడా సీసీ ఫుటేజ్ కోసం నేను ట్రై చేసినప్పుడు నాకు చిన్న హింట్ ఇస్తూ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని తీసుకురండి అని ఇండైరెక్ట్గా చెప్పారు. ఆయన డైరెక్ట్గా ఇక్కడ మాట్లాడలేని పరిస్థితి. ఆయన వెనక ఎవరో ఉన్నారు. ఐ థింక్ ఆయనని కూడా ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మనకు హెల్ప్ చేయడం కోసం ఆయనకి ప్రాబ్లం రాకూడదు. ఫస్ట్ అంతా అబ్జర్వ్ చేద్దాం ఆర్య. ఇలా అయితే ఈరోజు మనం సీసీ కెమెరా రివ్యూ తీసుకోవడం కష్టమైపోతుంది కదా సార్. ఆర్య, తొందరపడి మనం తప్పులు చేయకూడదు. చాలా ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకుందాము. మనం ఇక్కడ వేసే ప్రతి స్టెప్ ఎక్కడో ఉండి ఒకడు అబ్జర్వ్ చేస్తున్నాడు. వాళ్ళు ఎవరో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది చిన్న విషయం కాదు ఆర్య. హాస్పిటల్ని అడ్డు పెట్టుకుని చాలా పెద్ద డ్రగ్ మాఫియా నడుస్తోంది. ప్రస్తుతం మనకి భవ్య, మీ చెల్లెలు దీప్తి, ఇంకా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్న రక్ష మాత్రమే కనిపిస్తున్నారు. కానీ భవ్య లాంటి వాళ్ళు ఎంతోమంది అన్యాయంగా బలైపోయారని అర్థమవుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ, లేడీస్ని టార్గెట్ చేస్తూ సీక్రెట్స్గా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. పైగా ఈ హాస్పిటల్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ హెల్ప్ కూడా అందుతోంది. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కష్టం. కనుకనే ఈ కేస్ సిబిఐ వాళ్ళు సాల్వ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను డైరెక్ట్గా వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు ఆర్య, కానీ సీక్రెట్ మిషన్కి మాత్రమే నాకు ఆర్డర్స్ ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేసి యాక్షన్లోకి దిగకూడదు కదా. తొందరపడి మనం ఏమీ చేయకూడదు. నేను ఇప్పుడు వెళ్ళి నా ఐడెంటిటీ చెప్పి సీసీ కెమెరా రివ్యూ తీసుకున్న వెంటనే వాళ్ళు జాగ్రత్త పడతారు. సిఐడి వాళ్ళు వాళ్ళ మీద నిఘా పెట్టారని అర్థమైపోతుంది. వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో మనం ఎవ్వరికీ డౌట్ రాకుండా నార్మల్ పీపుల్ లాగా ఎంక్వైరీ చేయాలి. అర్థమైందా అన్నాడు రాకీ. కానీ సార్, నేను ఒక పోలీస్ డ్రెస్లో ఇక్కడికి వచ్చాను. మీరు కూడా మనం హాస్పిటల్ లోపలికి వచ్చేటప్పుడు అంత బిల్డప్ ఇస్తూ నేను నీ వెనక ఉన్నాను ఆర్య, భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు కదా సార్. నేను పెద్ద ఫైట్ సీన్ ఊహించుకున్నాను అన్నాడు ఆర్య డిసప్పాయింట్గా. రాకీ చిన్న నవ్వు నవ్వి, పోలీస్ ఆఫీసర్ హాస్పిటల్కి రాకూడదా ట్రీట్మెంట్ తీసుకోవడానికి? చూడు ఆర్య, కంటికి కనిపించే వాళ్ళ మీద మనం ఫైట్ చేయగలమేమో, కానీ కంటికి కనిపించకుండా ఇదంతా ఎంతో పర్ఫెక్ట్గా ప్లానింగ్ ప్రకారం నడిపిస్తూ ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న మాఫియా గ్యాంగ్ లీడర్ ఎవరో, వాడి మీద మనం నిజంగా ఫైట్ చేయాలి. అప్పుడే మనం గెలిచినట్టు. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనం పద్మనాభం గారిని మన వైపుకు తిప్పుకోవాలి. ఆయన హెల్ప్ మనకి ఎంతైనా అవసరం అన్నాడు రాకీ. సార్, నాకు అసలు మీరు ఏం చెప్తున్నారో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడికి మనం సీసీ కెమెరా రివ్యూ సంపాదించడానికి కదా వచ్చాం. మనం లోపలికి వెళ్ళాక అయినా పద్మనాభం గారితో ఈ విషయం చెప్పాలి కదా. మనం ఆయనకి ఏమీ చెప్పకుండా ఉంటే ఎలా హెల్ప్ చేస్తారు సార్? ఇక్కడ మనం ఏం చేసినా సీసీ కెమెరాలో కనిపిస్తుంది అంటున్నారు. మనం ఆయనని బయట ఎక్కడైనా కలిసేవాళ్ళం కదా సార్. హాస్పిటల్కి ఎందుకు తీసుకువచ్చారు సార్ అన్నాడు ఆర్య. చూడు ఆర్య, మాఫియా గ్యాంగ్లో నెంబర్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. డాక్టర్ పద్మనాభం ఈ గ్యాంగ్లో ఒక నెంబర్. ఆయనకి సొసైటీలో ఫ్రీగా తిరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. ఒకటి మాత్రం క్లియర్, ఆయనకి ఇష్టం లేకుండా ఈ పని చేస్తున్నారని నేను ఆయన్ని చూసిన ఫస్ట్ రోజే తెలుసుకున్నాను. దీనికి కూడా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఫస్ట్ టైం మేము ఆయన్ని కలిసినప్పుడు రూడ్గా మాట్లాడడమే తప్ప సౌమ్యంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆయన టచ్ లాంగ్వేజ్లో నాకు క్లియర్గా చెప్పారు, మీరు ఒక్కరు వస్తే ఇక్కడ పని అవ్వదు, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని కలవండి అని. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? చాలా చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. టచ్ లాంగ్వేజ్ ఏంటి సార్? చేతి స్పర్శతో భాష ఏమిటి అన్నాడు ఆర్య. ఆర్య, కొన్ని నీకు తెలియవు. నేను చెప్తున్నాను కదా, నువ్వు విను. సిఐడి ట్రైనింగ్లో, కంట్రీ సీక్రెట్ ఏజెన్సీ మిషన్స్లో, మిలిటరీ అఫీషియల్ ట్రైనింగ్లో, ఇంకా సైంటిస్టులకి ఎప్పుడైనా మాట్లాడలేని పరిస్థితి వస్తే
ఇంటర్నల్గా ఇలాంటి అనేక మూమెంట్స్ నేర్పిస్తారు. ఆయనకి ఈ విషయం తెలిసిందంటే ఆయన నార్మల్ డాక్టర్ కాదు ఆర్య. పద్మనాభం గారు ఏ సైంటిస్ట్ అయినా అయ్యి ఉండాలి. అందుకనే ఆయనకి ఇంటర్నల్ టచ్ లాంగ్వేజ్ తెలుసు. ఆయనని ఈ హాస్పిటల్లో ఒక డిఎన్గా ఎటూ కదలకుండా చేసి సీసీ కెమెరాల మానిటరింగ్లో అబ్జర్వ్ చేస్తున్నారు. సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు నన్ను ఒక పేషెంట్గా ఆయన దగ్గరికి తీసుకువెళ్తారా, లేకపోతే మీరే పేషెంట్గా మారతారా? కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి అడిగాడు ఆర్య. ఆర్య, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న ఎంప్లాయీని మాత్రమే, నవ్వుతూ అన్నాడు రాకీ. అర్థమైంది సార్. అయితే మీరే పేషెంట్ అన్నమాట. కానీ సార్, మీరు నేను ఇద్దరం కలిసే వచ్చాం కదా. అవునార్య, కలిసి వచ్చాం. నీ దగ్గరికి నేను అవినాష్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మీరు లేట్గా రియాక్ట్ అయ్యేసరికి నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే మీరు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ట్రీట్మెంట్ మీరే ఇప్పించకపోతే నేను ఊరుకోను, మీ పై ఆఫీసర్స్కి కంప్లైంట్ ఇస్తాను అని మిమ్మల్ని నేను బ్లాక్మెయిల్ కూడా చేశాను కదా అన్నాడు రాకీ. ఏంటి సార్, ఇంత పెద్ద ప్లాన్ నిమిషాల్లో క్రియేట్ చేసేశారు? అయినా మీకు దెబ్బలెక్కడ తగిలాయి సార్? ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటారు సార్? అయోమయంగా చూస్తూ అన్నాడు ఆర్య. ఆర్య సార్, మీరు నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకండి. ఆల్రెడీ చెప్పాను కదా. సీసీ కెమెరాల వైపు చూస్తూ గుర్తుంచుకో ఆర్య అన్నట్లు నవ్వుతూనే మాట్లాడుతున్నాడు రాకీ. ఓకే రాకీ, నీకెక్కడ దెబ్బ తగిలింది? తగిలాయి ఆర్య సార్. లోపలికి వెళ్ళాక డాక్టర్కి చూపిస్తాను కదా. అవినాష్ని కొట్టేటప్పుడు తనకి కూడా గాయాలైన సంగతి గుర్తు తెచ్చుకుంటూ చిన్న నవ్వు నవ్వుతున్నాడు రాకీ. మీరు బ్రిలియంట్ సార్. ప్రతి మూమెంట్ చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. యు ఆర్ గ్రేట్ అని మనసులోనే అనుకున్నాడు ఆర్య. ఆర్య మాటలు వినిపించినట్లే ఆర్య వైపు చూసి చిన్న నవ్వు నవ్వాడు రాకీ. అప్పుని డిశ్చార్జ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. బిల్ అమౌంట్ మొత్తం పే చేద్దామని రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళింది రక్ష. పేషెంట్ నేమ్ అప్పారావు, రూమ్ నెంబర్ 103. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. బిల్ పే చేస్తాను. ఎంత అయిందో క్లియర్గా చెప్పండి అంది రక్ష. థ్యాంక్ యూ మేడం, మీరు బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. సార్ ఆల్రెడీ మాకు క్లియర్గా చెప్పేశారు అంది రిసెప్షనిస్ట్. సారా? ఎవరు సారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అడిగింది రక్ష. సారీ మ్యామ్, మీకు కొన్ని డీటెయిల్స్ మేము చెప్పలేము. సార్ పర్మిషన్ లేదు. ఎవరు అయ్యుంటారు? అప్పుని ట్రీట్ చేసింది రాజశేఖర్ గారు. ఆయనే అయ్యుంటారా? ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడమే చాలా కష్టం కదా. పైగా చాలా అమౌంట్ పే చేయాలని విన్నాను. అప్పు కేసు ఫ్రీగా ఎందుకు ట్రీట్ చేస్తారు? రాకీ ఇంత బిల్ కట్టలేడు. తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నాకన్నా తనకి శాలరీ చాలా తక్కువ. ఆలోచిస్తూనే కావ్య దగ్గరికి వచ్చింది రక్ష. ఏంటి రక్ష అలా ఉన్నావు? బిల్ పే చేసేసావా? లేదు కావ్య, ఎందుకనో బిల్ కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్లో బిల్ తీసుకోకుండా ఎందుకు ట్రీట్ చేస్తారు? ఐ డోంట్ నో, నాకేమీ అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి అంది రక్ష. వాట్ హ్యాపెన్? ఎనీ ప్రాబ్లం? అంది నాన్సీ అక్కడికి వస్తూ. జరిగింది మొత్తం నాన్సీకి అర్థమయ్యేలాగా ఇంగ్లీష్లో చెప్పింది రక్ష. రాకీ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని, తన ప్రేమ కోసం ఆ విషయం రక్షకి చెప్పట్లేదని నాన్సీకి బాగా తెలుసు కాబట్టి, అప్పు ఫ్రెండ్ రికమెండ్ చేశాడని, అతను ఇదే హాస్పిటల్లో పెద్ద జాబ్ చేస్తున్నాడని, ప్రస్తుతం అతను ఇక్కడ లేడని కవర్ చేస్తూ రక్షకి డౌట్ రాకుండా చేసింది నాన్సీ. నాన్సీ చెప్పిన సమాధానం విని రక్ష డౌట్ క్లియర్ అయిపోయింది. అప్పును తీసుకుని ఇంటికి వెళ్ళారు. నాన్సీ, టైం 4 o'clock అయ్యింది. మధ్యాహ్నం మీరు భోజనాలు చేయలేదు. నేను ఇంటికి వెళ్ళి క్యారియర్ తీసుకువస్తాను, నువ్వేమీ చెయ్యకు అని చెప్పి ఇంటికి వెళ్ళింది రక్ష. ఆంటీ, కొంచెం క్యారియర్ కట్టండి ప్లీజ్, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్తున్న రక్షని పిలిచింది సుశీల. రక్ష, నీతో కొంచెం మాట్లాడాలి కంగారు పడుతూ అంది సుశీల. ఆంటీ, మీరెందుకు నన్ను పిలుస్తున్నారో నాకు బాగా తెలుసు. మీరు కంగారు పడకండి. రాకీ ఆల్రెడీ అవినాష్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. రాకీ పోలీస్ ఆఫీసర్ని కూడా కలిశాడు. ఖచ్చితంగా అవినాష్ని తీసుకువచ్చి మీ ముందు ఉంచుతాడు. ప్లీజ్ ఆంటీ, ఇంక మీరు ఇలా ఎమోషనల్ అయితే నేను చూడలేను అంటూ సుశీల దగ్గరికి వచ్చి ఆవిడ కళ్ళు తుడిచి గట్టిగా హగ్ చేసుకుంది రక్ష. రక్షని కూడా గట్టిగా హగ్ చేసుకుని, అవినాష్కి ఏమీ కాదు కదా
అంది సుశీల. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? వాడికి ఏమవుతుంది? మీరు అసలు ఏమైనా తిన్నారా లేదా? అడిగింది రక్ష. ఏమీ మాట్లాడలేదు సుశీల. వాడు హ్యాపీగా బయటికి వెళ్ళిపోయి అవి ఇవి తింటూ ఉంటాడు. దొంగ వెధవ. మిమ్మల్ని నన్ను ఇలా కంగారు పెడుతున్నాడు. ముందు మీరేమైనా తినండి. అసలే మీరు డయాబెటిక్ పేషెంట్. మీరు ఇలా తినకుండా ఉంటే ఎలా? అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని కిచెన్లోకి వెళ్ళి అన్నం కలిపి స్పూన్ వేసి తీసుకువచ్చి సుశీలకి ఇస్తూ, నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి మీరు తినేయాలి, తినకపోతే ఊరుకోను సీరియస్గా చెప్పి తన రూమ్లోకి వెళ్ళింది. రక్ష చూపిస్తున్న ప్రేమకి చిన్న చిరునవ్వు నవ్వి తాను తినకపోతే రక్ష పెద్ద గోల చేస్తుందని గబగబా తింటోంది సుశీల. తాను రూమ్లోకి వెళ్ళినట్లే వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి సుశీల తినడం చూసి తాను కూడా నవ్వుకుంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళింది. చక్కగా ఫ్రెష్ అప్ అయి చుడీదార్ వేసుకుని క్యారియర్ సర్దుకుని సుశీల వైపు చూస్తూ, ఆంటీ మీరు మెడిసిన్స్ వేసుకుని బాగా రెస్ట్ తీసుకోండి. వాడి గురించి ఆలోచించొద్దు, వాడే వచ్చేస్తాడు. ఎక్కడికి పోతాడా ఆంటీ? మీరు ఇలా ఉంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తాను, క్యారియర్ ఇచ్చి వచ్చేస్తాను అంది రక్ష. అవును రక్ష, అప్పుకి ఎలా ఉంది? నాన్సీ ఎలా ఉంది? నేను కూడా వస్తాను, చూసినట్లు ఉంటుంది కదా అంది సుశీల. రండాంటీ, మీరు ఒక్కళ్ళు ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. రండి, ఇద్దరం కలిసి వెళ్దాం అని సుశీలని తీసుకుని తలుపుకి తాళం వేసి అప్పు ఇంటికి వెళ్ళారు. రక్ష ఇచ్చిన క్యారియర్ అందుకుంది నాన్సీ. అప్పు నీరసంగా ఉండడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నాడు. నాన్సీ మెత్తగా అన్నం కలిపి పెరుగు వేసి స్పూన్ వేసి అప్పుకి ఇచ్చింది. వద్దు నాన్సీ అంటున్నాడు అప్పు. నో బేబీ, యూ హ్యావ్ ఇట్ అని బలవంతంగా తినిపిస్తోంది నాన్సీ. ఆంటీ, నేను 3 డేస్ నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు. పెండింగ్ వర్క్ చాలా ఉంది. నాన్సీకి మీరు తోడుగా ఉంటారా? నేను కావ్య ఆఫీస్కి వెళ్తాము. నాకు కావ్య కొంచెం హెల్ప్ చేస్తుంది కదా, మీకు అబ్జెక్షన్ లేకపోతే అంది రక్ష. లేదు రక్ష, నాకేమీ ప్రాబ్లం లేదు. ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను. నాన్సీతో ఉంటాను. తనకి ఎలాగో తెలుగు రాదు కదా, నేర్పిస్తాను. ఆ పని చెయ్యండి ఆంటీ, నా వల్ల కావట్లేదు దీని తెలుగు వినడం అంటున్నాడు అప్పు. అప్పు బాధ విని అందరూ నవ్వుతున్నారు. రక్ష, కావ్య ఆఫీస్కి బయలుదేరారు. ఇప్పుడు చెప్పు కావ్య, నాతో ఏంటి మాట్లాడాలంటున్నావు? ఏదో సైగలు కూడా చేస్తున్నావు. ఏంటి అంత రహస్యం అంది రక్ష. ఒసేయ్, మర్చిపోయావా? ఈవినింగ్ నుంచి నీకు రాజశేఖర్ గారు ట్రీట్మెంట్ ఇస్తానన్నారు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతమంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారో తెలుసా? నువ్వేంటి అంటే ఇంత లైట్ తీసుకుంటున్నావు? ఈ విషయం అందరిలో ఎలా చెప్పనే అంది కావ్య కోపంగా. ఓ అవును కదా, సారీ కావ్య, నాన్సీ ఒకతే పని చేసుకోవాలి కదా, పాపం అనిపించింది అంది రక్ష. హెల్ప్ చేసినందుకు నేను ఏమీ అనట్లేదు రక్ష. ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరుతున్నావు, ట్రీట్మెంట్ టైం అవుతుంది నీకు. హాస్పిటల్ వైపు డ్రైవ్ చేయి ఫస్ట్ అంది కావ్య. ఓకే మేడం కావ్య గారు, మీరు కొంచెం కూల్ అవ్వండి అంది రక్ష కావ్య కోపం చూస్తూ. నీకోసం నేను అమెరికా నుంచి వచ్చి ట్రీట్మెంట్ కోసం ఇంత కంగారు పడుతుంటే నీకు నన్ను చూస్తే జోక్గా ఉంది కదా అంటూ రక్ష తల మీద మొట్టికాయ వేసింది కావ్య. అబ్బా రాక్షసి, ఎందుకే అలా కొడతావు? నీ మొగుడు నిన్ను ఎలా భరిస్తున్నాడో కానీ ఆయనకి దండం పెట్టచ్చు అంది రక్ష. నాకంటే నువ్వే పెద్ద బ్రహ్మరాక్షసివి, నిన్ను భరించేవాడికి కూడా దండం పెట్టచ్చు అంది కావ్య. వాడెక్కడ ఉన్నాడో ఇంకా రాలేదు కదా, వచ్చినప్పుడు ఆలోచిద్దాం. కానీ నేను స్కూటీ డ్రైవ్ చేసేటప్పుడు వెనకే కూర్చుని నువ్వు ఇలా మొట్టికాయలు వెయ్యకు, పడిపోతాము. ఇంకొకసారి కొడితే చంపేస్తాను అంది రక్ష సైడ్ మిర్రర్లో నుంచి కావ్య వైపు చూస్తూ. నీకు నేను కాదులేవే, రాఖీ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. రేపటి నుంచి నీ ట్రీట్మెంట్ అయ్యేంతవరకు నిన్ను వదిలిపెట్టవద్దని చెప్తాను అంది కావ్య. వాడికి ఈ విషయం చెప్పకే బాబు, నిజంగానే నన్ను వదిలిపెట్టడు. పెద్ద బబ్లిగన్ టైపు. ఫెవికాల్ బ్రాండ్ వాడు తెలుసా నీకు అంది రక్ష నవ్వుతూ. నాకేం తెలుసు, అతని గురించి నీకే తెలియాలి. చెప్తున్నావు కదా వదలడు, ఫెవికాల్ బ్రాండ్ అని నవ్వుతోంది కావ్య. కావ్య, మళ్ళీ నీతో అన్నానని రాఖీకి చెప్పకు. ఏంటో ఈ మధ్య వాడు రివర్స్లో నా మీద కోప్పడుతున్నాడు అంది రక్ష బైక్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి హాస్పిటల్ లోపలికి వెళ్తూ కావ్యతో మాట్లాడుతూ. హాస్పిటల్ డిఎన్ పద్మనాభం రాఖీకి ఆర్యాకి హెల్ప్ చేస్తాడా?
రాకీ ఊహించినట్లు ఈ మాఫియా గ్యాంగ్ మొత్తానికి వెనక ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరు? రక్ష కూడా రాకీని ఇష్టపడడం స్టార్ట్ చేసిందా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.